తండ్రైన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను అండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రీతండి, మాకు మరొక సమయాన్ని మీరు అనుగ్రహించారు. మీ యొక్క మాటలు వినటానికి, మేము నాయన మీ యొక్క త్రోవలేందు నడుచుకోవటానికి, మిమ్మల్ని సంతోషపరచడానికి, మీకు మహిమ తేవటానికి, మీ గ్రంథాన్ని మేము ధ్యానించటానికి, ఆలోచించటానికి, మీరు నాయన ముద్రించినటువంటి మీ యొక్క భక్తుల యొక్క జీవితాన్ని మేము తెలుసుకుని మా బ్రతుకు దినాల్లో కూడా మేము బ్రతకటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వింటున్నటువంటి వారందరినీ కూడా శారీరకంగాను ఆత్మీయంగాను ఆశీర్వదించి పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని దీవించమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనం దేవుని సంతోషపెట్టడము, మనుషులను సంతోషపెట్టడం, రెండు విషయాలు మనం నేర్చుకుంటాం. భూమి మీద ఎక్కువగా మనుషుల్ని సంతోషపెట్టడం అని చూస్తాం. కానీ చాలా ఈ రోజుని దేవుడు అంటే గ్రహింపు లేకుండా, దేవుడు చూస్తా లేదులే అనుకుని, దేవుడికి ఏముందిలే అని ఎంతసేపు చూసినా మన జీవితాల గురించి ఆలోచించుకోవటానికి, మన కుటుంబాల గురించి, మనం ఇతరులను సంతోషపెట్టడానికి, మనం సంతోషంగా ఉండటానికి చూస్తాం. గ్రంథంలో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ఇద్దరికీ కూడా మరణం వచ్చింది. ధనవంతుడు చేసిన తప్పేముందండి? స్టేట్మెంట్లో అంటున్నాడు, నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించావు. హాని చేయలేదు అతను, ఎవరికి ఏం చేయలేదు, కీడు చేయలేదు. జీవితకాలమంతయు తనకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించాడు. అంటే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క మనసును తెలుసుకోవాలి. చాలా కవులు దేవుడు ఏముందండి హాయిగా ఉన్నాడు అనే పాటలు కట్టేశారు. కానీ బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకు ఒక వేడుక అంటే దేవుడు వేడుకగా ఉన్నాడని అంటున్నారు. కానీ కాదండి. నరులను చేసినందుకు భూమి మీద దేవుడు హృదయంలో నొచ్చుకుంటున్నాడని ఆది కాండము 6వ అధ్యాయంలో చెప్పబడింది. దేవుడు కూడా బాధ ఉంది. దేవుడికి బాధ ఏంటండి అంటున్నావా? మనకి కూడా బాధ ఉంటుందండి. మన పిల్లలు మన మాట వినకపోతే, మన పిల్లలు మనకి చెప్పినట్టుగా నడుచుకోకపోతే చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. పనోళ్ళతో చెప్తారు, పక్కింటి వాళ్ళతో చెప్తారు, స్నేహితులతో చెప్తారు. నాకు అస్సలు మనసులో లేదండి. నా చిన్న కూతురు గురించి, నా పెద్ద కొడుకు గురించి చూస్తే వాళ్ళ జీవితంలో అసలు ఏమీ నెమ్మది లేదు, వాళ్ళ బ్రతుకులు బాగలేవు. చెప్పిన మాట వినలేదండి వాళ్ళు. ఎంత చెప్పినా వినలేదండి వాళ్ళు. అందుకని బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. దేవుడు కూడా యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును. ఎద్దంట తన కాసేవాడు వస్తుంటే తల ఊపేస్తూ ఉంటుందట. గాడిద తన సొంతం అని దొడ్డి నెరుగును. నా పిల్లలకి తెలివి లేదు. అన్నిటికీ తెలివి ఉంది. దేవుడిని సంతోషపెట్టడానికి తెలివితేటలు లేవు ఈ రోజుని. కానీ ప్రతి ఒక్కరం కూడా అనుకుంటామండి, ఏమని? తాతయ్యడమ్మా అని ఎవరన్నా అడుగుతుంటే, తాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడురా, లేకపోతే ఆ నానేడమ్మా, నీ చిన్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామే. మనం కూడా వెళ్ళిపోతాంరా. ఎలా వెళ్ళిపోతావు దేవుని దగ్గరికి? చనిపోయామంటే 2 ప్లేసులకి డిసైడ్ అయిపోతూ ఉంటాం. మనం దేవుని సంతోషపెట్టడం ఏంటో మనం ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయంలో అండి, గత ఎపిసోడ్లో మనం విన్నాం, ఇది రెండో ఎపిసోడ్లో చూస్తున్నాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరువాడినైతే క్రీస్తు దాసుడను కాకపోదును. అంటే మనుషులు సంతోషపెట్టేటువంటి వారు ఈ రోజుని తప్పుని తప్పుగా చెప్పకుండా మనుషులు సంతోషపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాజకీయ నాయకులు మనుషులు సంతోషపెడుతున్నారు, సేవకులు మనుషులు సంతోషపెడుతున్నారు, కుటుంబంలో యజమానుడు మనుషులు సంతోషపెడుతున్నారు, కుటుంబాన్ని సంతోషపెడుతున్నారు. మరి దేవుని సంతోషపెట్టడం ఏంటి? దేవుని ఎలా సంతోషపెట్టాలి? దేవుడు ఎలా సంతోషపెడితే బాగుంటాడు? దేవుడు అన్నాడు లోకారాక్షసుల సువార్తలో 15:10 అండి, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు దేవదూతలతో పాటు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఒక పాపి మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తే కుదరదు. మరి ప్రార్థన చేస్తున్నావు కదా మీ ఆయన గురించి, మారతలేదేంటి? ప్రార్థన చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు గెచ్చమైన తోటలో ఉండి యెరూషలేము మారిపోగాక, యెరూషలేము రక్షణ పొందుగాక, యెరూషలేము అందరూ కూడా అని చేయొచ్చు కదా. మనిషి మారాలంటే దేవుని యొక్క వర్తమానం వెళ్ళాలి, దేవుని యొక్క విధానం ఆజ్ఞలు వెళ్ళాలి. దానికోసం నువ్వు ధనాన్ని ఖర్చు పెడతావో, లేకపోతే నీకు నువ్వు శ్రమ పడతావో, నీకు నువ్వేం చేస్తావో చూడాలి. దేవుని మాట లేకుండా ఏ ఒక్కరు కూడా మార్పు చెందరు. మనం గతంలో చూసాము, లోకారాసిన సువార్తలో 9వ అధ్యాయంలో మనం చూసాము. అంటే దేవుని సంతోషపెట్టడం ఏంటో అనేది. 3 మనుషులు ఉన్నారు. 3 మనుషులు యేసుప్రభు వారు ఉపదేశిస్తున్న కాడికి వచ్చారు. వచ్చి ఏమని అంటున్నారంటే, ఒక ఆయన అంటున్నాడు, నేను నీతో పాటు వచ్చేస్తాను ప్రభువా. అయ్యి బాబు, నీతో పాటు నువ్వు ఎక్కడికైనా నేను వచ్చేస్తాను. అతని మనసు నెరిగి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వార్త చెప్తూ ఉంటుండగా అతని మనసు నెరిగి ప్రభువు అంటున్నాడు, నక్కలకు బుర్రలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నేను తలదాచుకోవటానికి చూడలేదు, వచ్చే నాతో పాటు అన్నాడు. అమ్మో, ఇతనికే కేరా ప్లాట్ఫామ్ అయితే నేనేమైపోవాలని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని యొక్క చర్చిలకు వెళ్తారు, పాఠాలు వింటారు, మార్పు చెందినట్టుగా కనపడతారు, బాప్తిసాలు పొందుతారు. ఏదైనా జరగకపోతే, ఏదైనా శ్రమ వస్తే వెంటనే వెళ్ళిపోతారు. అలాంటి వాడే ఈ కేటగిరీ. ఇంకొక ఆయన వచ్చి వర్తమానం విని, నువ్వు నన్ను వెంబడించని యేసు ప్రభువారు అంటున్నాడు ఆయన, నేను మా అమ్మగారికి మా నాన్నగారికి సెలవు తీసుకున్నప్పుడు వచ్చి మిమ్మల్ని వెంబడిస్తానండి. వెంటనే ఆయన నాగట మీద చేయి వేసిన వాడు వెనక తట్టు చూస్తే నాకు పోతాడుగా. అంటే పని చేయటానికి ప్రారంభించినటువంటి నువ్వు దేవుని పనికే ముందుకు వెళ్ళాలి. అతను ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళ సలహా తీసుకోవాలి, వీళ్ళ సలహా తీసుకోవాలి, వాళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు, వీళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు. అలాంటి కథలు పనిచేయ సోదరి. ఇంకొక ఆయన వచ్చాడు, యవనస్తుడు. మా నాన్నగారు చనిపోయారు కనుక అతను పాతి పెట్టేసి నేను వచ్చి మరలా మిమ్మల్ని వెంబడిస్తాను అని అంటుంటే, సెలవు ఇవ్వండి అని ఈయన సెలవు అడుగుతున్నాడు, ఈయన సహాయం అడుగుతున్నాడు. ఎప్పుడూ వాళ్ళ నాన్న చనిపోయాడు, రాత్రి చనిపోయాడు, లేకపోతే తెల్లారి చనిపోయాడు, వర్తమానం వినటానికి వచ్చాడండి. చనిపోయి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబం, బంధువులు, ఇరుగు పొరుగు వారు అక్కడ ఉంటే దేవుని మాట వింటాకు వచ్చాడు. ఈ రోజున చిన్న శ్రమ కలిగితే రావు, చిన్న సుఖం కలిగితే రావు. దేవుని మాట వింటుంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావు. నువ్వు అలాంటి వాడికి ఏం అర్థం కాదు. దేవుడు ఏదో షోయింగ్ చేస్తావు తప్ప నీకు అర్థం కాదు. దేవుని మాట చెబుతుంటే ఈరోజు నీ దగ్గరకు వచ్చి చెప్పినా వింటలేదు, దేవుని మాట వినపడుతున్నా వింటలేదు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎవరో తండ్రి చనిపోతే తండ్రి శవాన్ని విడిచిపెట్టి, కార్యక్రమాన్ని విడిచిపెట్టి వచ్చాడు. యేసు ప్రభువారు అంటున్నాడు, మృతులు
తమ మృతులను పాతిపెట్టుకుని నీ వచ్చి దేవుని యొక్క రాజ్యమును ప్రకటన చేయి. సువార్తకి ఎంత ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. అంటే మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు అని చెప్తాడు. అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకు దేవుడు, ఆయన మృతులకు దేవుడు కాదంట. మృతులు అంటే నువ్వు జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే అని చెప్తుంది గ్రంథం. నీకు రక్షణ లేకపోతే, నీకు మారు మనసు లేకపోతే, నువ్వు బాప్తిసం తీసుకోకపోతే, నువ్వు దేవుని సహవాసంలో లేకపోతే, దేవుని యొక్క రాజ్యంలో లేకపోతే నువ్వు చచ్చిన వాడితో నువ్వు చచ్చిన దానితో సమానం. నేను పుట్ట క్రైస్తవుడినండి, పుట్ట క్రైస్తవురాలండి, మాకు ఎప్పటి నుంచో తెలుసు, అలాంటి కథలు మానేయి. దేవుని పని చేయటానికి నువ్వు రెండు విషయాలు. దేవుని తెలుసుకున్నవాడు బ్రతుకుతున్నావు, ఇంకా నువ్వు చనిపోకుండా ఉన్నావంటే దేవుని పని చేయటానికి. ఇంకొకడు దేవుని తెలుసుకోకుండా బ్రతుకుతున్నాడంటే దేవుని తెలుసుకుని మార్పు చెంది రక్షింపబడి దేవుని యొక్క సామ్రాజ్యం అనే సంఘంలోకి చేరటానికి. దీని అంటున్నాడు, ఏమంటున్నాడంటే రెండో వాడు ఎంత ప్రాముఖ్యంగా ఉన్నాడో చూడండి. నువ్వు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కాదండి, దేవుని పని ఏంటో నువ్వు దేవుని మీద ఆసక్తి కలిగి దేవుని సంతోషపెట్టాలి. తండ్రి చనిపోతున్నా కానీ దేవుని సంతోషపెట్టి దేవుని మాటలు వినటానికి వచ్చాడు యవనస్తుడు. అలాంటి వాళ్ళు దేవుని సంతోషపెట్టేటువంటి వారు. సువార్త విషయంలో మార్కు రాసిన సువార్తలో ఏమంటున్నాడో చూడండి. ఇది మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 28 చదువుతున్నానండి. మార్కు రాసిన సువార్త. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవం పొందినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. సువార్త నిమిత్తము ఇంత పని జరగాలి. సువార్త నిమిత్తం నువ్వు పెళ్ళైన తర్వాత నీ సుఖము, నీ భార్య సుఖం, నీ భర్త సుఖం, నీ పిల్లల సంతోషము, వారి పిల్లల సంతోషం, వాళ్ళ సంతోషం, వాళ్ళ కోసం ఎన్ని వేలైనా ఖర్చు పెడతావు, ఎన్నైనా చేస్తావు. నీకు ఇష్టమైతే దేవుని సన్నిధిలోకి లేదు కొంచెం నీకు తోచింది వేస్తావు. కొంచెం ఎక్కువ వేసావంటే నీకు ఎంతో సంపాదన ఉంటే తప్ప నువ్వు కొంచెం ఎక్కువ వేయటానికి చూడు. ఈ సంపాదన అంతా కూడా తరతరాలకి వేసేస్తావు బ్యాంకులో, ఆస్తులు సంపాదించేస్తావు. దేవుడు లేకపోతే మనం ఉన్నామేటండి అంటాడు. అంతా దేవుడేనండి అంటాడు. ఉత్తిది మాయగాడు. ఈ లోకం వేస్ట్ అండి అంటాడు. పొలాలు కొనేస్తాడు, ఇళ్ళు కట్టేస్తాడు, స్థలాలు కొనేస్తాడు, బంగారాలు కొనేస్తాడు. వేస్ట్ అండి, ఇక్కడ ఏం పట్టుకెళ్ళమండి అంటాడు. వీడి మాటలకి, వీడి ప్రవర్తనకి దేవుని సంతోషం ఉందండి? దేవుని సంతోషపెడుతున్నావా నువ్వు? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు, ఏమని అంటున్నాడంటే, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. ఇవన్నీ ఒక ఎత్తు, నీ ప్రాణాన్ని కూడా సువార్త కొరకు ద్వేషించేటువంటి వాడిగా ఉండాలి. ఒక మంచి పని చేస్తున్నటువంటి వాడు, ఒక మంచి సువార్తికుడు పని కాదు దేవుని పని చేయటమే. ఒక మంచి విశ్వాస సువార్త చేయటం తెలియనటువంటి వాడు పని చేస్తూ దేవుని పనికి ఉపయోగపడాలి. ఈ రెండు విషయాలు చూడాలి. దేవుని కోసం పెంచడానికి, దేవుని కోసం పెరగటానికి, మనం దేవుని సంతోషపెట్టే వారముగా ఉండటానికి. మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడు అగుదు దావీదు అంటాడు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు అండి. 3 మెన్షన్ చేసుకుని మత్తయి ప్రారంభించాడు నూతన నిబంధనలో. దేవుడు మంచివారికి మేలు చేస్తాడట, జ్ఞానం ఇస్తాడట. ఎలాగ జ్ఞానం ఇస్తాడు? ఒకసారి ఆదికాండంలో మనం చూస్తే, ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తే మనకు తెలుసు. ఆదికాండము 18వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 18:18 అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు
అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. అబ్రహాము గారి ఇంటిలో 1000 మంది ఉంటున్నారండి. లోతు పట్టబడినప్పుడు తన ఇంట పుట్టి అలవార్చినటువంటి 318 మందిని, అంటే ఇంటిలో శారమ్మ గారికి పిల్లలు పుట్టకపోయినా వాళ్ళ ఇంట్లో పనివాళ్ళకి పుడుతుంటే ఆ పనివాళ్ళు 318 మంది పిల్లలు పెంచారంట. వాళ్ళని అలవరిచాడంట అబ్రహాం. ఎలాగా? దేవుని నీతి, న్యాయములు, యథార్థత, పరిశుద్ధత, దేవుని యొక్క మార్గాలు వాళ్ళకి నేర్పిస్తూ 1000 మంది అంటే 318 వాళ్ళైతే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు 318 అయితే 600 చిల్లర, ఏలో 300, 900 చిల్లర. అబ్రహాము గారితో శారమ్మతో ఇంకా ఉన్నటువంటి వాళ్ళు కలిపి సుమారుగా 1000 మందికి పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, 3 పూటలు కూడా 1000 మందికి తన ఆస్తిని, తన యొక్క దానంతటిని కూడా వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు దేవుని యొక్క నీతి నియమాలు, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క చట్టం నేర్పిస్తున్నాడండి. మనం 500 మందికి ఫంక్షన్ చేసామనుకోండి, ఓ పిల్లోడు ఫంక్షను, అయ్యి బాబు అంత మాట అదే చెప్తాం. మొన్న పిల్ల ఫంక్షన్ చేసాం కదండి, మన పిల్లోడు ఫంక్షన్ చేసాం కదండి, అయ్యి బాబోయ్. ఒక 500 మందికి చేస్తే నువ్వు సంవత్సరం అంతా చెప్పుకుంటూ ఉంటావు. ఒక పూట దానికోసం ఎంత ప్లానో నీకు. అబ్రహాము గారు రోజుకి 1000 మందికి టిఫిను, భోజనాలు పెట్టి, అతనికి పిల్లలు లేకపోయినా పిల్లలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు కూడా, ఇవ్వకపోయినప్పుడు కూడా తన ఇంటిలో పుడుతున్నటువంటి వారికి దేవుని నీతి న్యాయాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని మార్గాలు, దేవుని యొక్క కట్టడలు నేర్పుతూ నేర్పిస్తూ అతను నడుస్తూ జీవిస్తున్నాడు. పిల్లలు లేకపోయినా బయట వాళ్ళైతే పనివాళ్ళు కూడా చేస్తున్నాడండి. ఈరోజు నేను చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, క్రైస్తవులు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పనివాళ్ళు ఉంటారు, 3 ఉంటారు, ఒక్కొక్క ఇంట్లో 5 ఉంటారు. తోట పనిచేసే వాళ్ళు ఉంటారు, పొలం పనిచేసే వాళ్ళు ఉంటారు, అంట్లు తోమి వాళ్ళు ఉంటారు, ఇంట్లో వంటలు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ పని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా చెప్పావా? నువ్వు చెప్పావా ఎప్పుడైనా? చెప్పవు. వాళ్ళకి ఏం చేయాలంటే ఆదివారం వచ్చినప్పుడు, అమ్మా మీరు గబగబా ఇవాళ రెడీ అయిపోవాలి, ఇవాళ మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అని వాళ్ళకి ఒకవేళ నీతో తీసుకెళ్ళకపోతే ఆటోకి డబ్బులు ఇచ్చి, ప్రార్థన ఇచ్చిన తర్వాత మనం అందరం వచ్చి భోజనాలు చేద్దాం, ప్రార్థన ఇచ్చిన తర్వాత మనం ఏమైనా కార్యక్రమాలు చేద్దాం, మీరు కూడా రెడీ అయిపోండి, స్నానాలు చేసేయండి. ఎంత ఆనందపడతారండి వాళ్ళు, ఎంత మారు మనసు పొందుతారండి. అలా అంటాడేటండి, మేము వచ్చేటోడికి ఇల్లు అంతా క్లీన్ అయిపోవాలి, మేము వచ్చేటోడికి బట్టలు ఉతికేయాలి, మేము వచ్చేటోడికి అంట్లు తోమేయాలి, మేము వచ్చేటోడికి ఇదంతా ఉండాలి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఈ భక్తుడు అంటాడు, ఈ భక్తురాలు అంటది, మేము వచ్చేవారికి మీరు కూడా ఇవన్నీ చేసేసి అంటే ప్రార్థన చేసుకోండి. వాళ్ళంటారో చేసుకుంటాంలే, వెళ్ళవే చేసుకుంటావు, నువ్వు చెప్పావు కానీ మాకు అని మనసులో అనుకుంటారు, పైకి అనరు. అబ్రహాం అలాంటి వాడు కాదు. అబ్రహాం బహుధనవంతుడు, వెండి బంగారములు కలిగినటువంటి వాడు. దేవుని మాట ప్రకారంగా వచ్చేసిన తర్వాత పిల్లలు ఇస్తానంటే 25 సంవత్సరాలు వాగ్దానం చేసి 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా, 75లో వాగ్దానం చేసి 25 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా పిల్లలు లేకపోతే ఇంట్లో పనివారిని పెంచుతున్నాడు. అలాంటి వాళ్ళకి పరలోకం కాకపోతే, అలాంటి వాళ్ళు దేవుని సంతోషపెట్టేవారు కాకపోతే, ఎంతసేపు చేసినా నీ గురించే, నీ పిల్లల గురించే, నీ సుఖం గురించే చేసుకుంటూ చచ్చిపోయాక ఈయన పరమపదించాడండి అని అంటూ దొంగ మాటలు ఎందుకు అయ్యి బాబోయ్, వేస్ట్ మాటలు అయ్యి. మళ్ళీ వాళ్ళు వదిలించేస్తాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వదకరమని బోర్డెడతాడు. కింద ఒక మాట ఉంది, భక్తిహీనుని పేరు అసహ్యమని ఉంటుంది సామెతల గ్రంథంలో, అది కూడా వేయాలి. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మాటలు మనకు వినాలి. అబ్రహాము అలా చేస్తూ, ఒకసారి చూద్దాం అలా చేసినటువంటి తన కుమారుడు ఎలా ఉన్నాడో చూడండి. 24వ అధ్యాయము ఆదికాండము 63వ వచనంలో, సాయంకాలమున ఇస్సాకు పొలములో జ్ఞానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటిలో వచ్చుచుండెను. రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటి మీద నుండి దిగి, ఇస్సాకుకి 40 సంవత్సరాల వయసు అండి. అది 25వ అధ్యాయంలో 19వ వచనం చదువుతుంటే, అబ్రహాము కొనుడగా ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్మనారాయణలో నివసించు సిరియావాడైన బేతేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరి అయిన
రెబకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇసాక్ గారికి 40 సంవత్సరాల్లో పొలంలోకి వెళ్ళి ధ్యానం చేయడానికి వెళ్తున్నాడు. ఎక్కడిదది? వాళ్ళ నాన్నగారు నేర్పించారు, వాళ్ళ అమ్మగారు నేర్పించారు, భయభక్తులు నేర్పించారు, పని వాళ్ళతో పాటు ఇంట్లో వారి గారితో అందరితో పాటు నేర్పించాడు. పొలంలోకి వెళ్ళినా దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇంటికాడ నువ్వు నేర్పిస్తే ఈరోజు సమాజం పాడైపోయింది, ఈరోజు యూత్ పాడైపోయింది, ఈరోజు ఎక్కడ పాడైపోయింది. ఈరోజు ఎన్నో యాప్లు పెట్టండి, దిశ యాప్ పెట్టండి, ఆడపిల్లల రక్షణ కలిగించండి అని అంటున్నారు. ఎన్ని యాప్లు పెట్టినా, ఎన్ని చట్టాలు పెట్టినా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే నీ ఇంటిలో నువ్వు సరిగా పెంచట్లేదు పిల్లల్ని. నీ ఇంటిలో నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచట్లేదు. వాడు పైకి ఎంతో నటిస్తున్నట్టు నీ పిల్లలు ఉంటారు. నీకే లేదది. నీకు లేనప్పుడు వాళ్ళకి ఎలాగుంటుంది? దేవుడు సంతోషించాడు అబ్రహామును బట్టి, దేవుడు సంతోషించాడు పనివారిని బట్టి, దేవుడు సంతోషించాడు తన కొడుకుని బట్టి, తన కొడుకుని ఆశీర్వదించాడు దేవుడు. అందుకని అబ్రహాం గారి పేరు మెన్షన్ చేశాడు క్రొత్త నిబంధన. మనం కూడా తండ్రి అయిన అబ్రహామాన్ని పిలవలసిన పరిస్థితి ఈ రోజున చనిపోయిన తర్వాత. విశ్వాసులకి ఆయన తండ్రిగా చేసేసాడు దేవుడు. ఉత్తినే చేస్తాడండి. ఉత్తే బంధువులు విడిచిపెట్టేశాడు, తండ్రిని ఇంటి వారిని విడిచిపెట్టేశాడు, దేశం కల్దీల దేశం అప్పుడే నాగరికత కలిగిన దేశాన్ని విడిచిపెట్టేశాడు, ఎక్కడికో తెలియని ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత హాయిగా ఉంటున్నాడా? దేవుని పని చేయటానికి, దేవుని కొరకు బ్రతకటానికి, తన దగ్గర ఉన్న పనివారిని కూడా దేవుని కొరకు పెంచుతున్నాడు. నీ దగ్గర పని ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పెంచావా దేవుని కొరకు? నీ పని వాళ్ళు ఎప్పుడైనా దేవుని వాక్యం చెప్పించావా, తీసుకువెళ్ళావా? లేదు. అలాంటి వాళ్ళు దేవుని సంతోషపరచలేరు. నువ్వెంత ఆఫీసర్ అయినా, నువ్వెంత కూలి పని చేసుకున్నా, ఎంత ఉద్యోగం చేసుకున్నా, నువ్వెంత వ్యాపారం చేసినా, నీకు పొలం పుట్టలు ఎన్ని ఉన్నా, ఎంత మంది ఉన్నప్పటికీ కూడా వేస్ట్ ఫెలో నువ్వు అంతే. దేవుని కొరకు నువ్వు బ్రతకకుండా, నీ చుట్టుపక్కల వారిని నువ్వు పెంచకుండా ఉంటాయి. ఇంకొక ఆయన చూద్దాం, దావీదు గారిని చూద్దాం. దావీదు గారు కూడా ఎంత గొప్పగా ఉన్నాడు చూడండి. దినవృత్తాంతాల గ్రంథంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 28వ అధ్యాయంలో అందరినీ పిలిచాడు. సహస్రాధిపతుల్ని, సంస్థానం మీద అధిపతుల్ని, అక్కడ ఉన్నటువంటి అతిథుల్ని అందరినీ కూడా, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పెట్టి ఒక మీటింగ్ పెట్టాడు ఆయన. ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో లేచి మాట్లాడుతున్నాడు. 28వ అధ్యాయం మీరు మొదటి నుంచి తర్వాత చదవండి. చదివి అంటున్నాడు, నేను గొర్రెలు కాసుకుంటున్నాను, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి, నాకు అనేకమైన పిల్లల్ని ఇచ్చారండి, అనేకమైన పిల్లల్లో సొలొమోనుని కోరుకున్నాడండి దేవుడు. సొలొమోనుని కోరుకుని నేను మందిరం కట్టాలని నా సంపద అంతా కూడా నేను దాచానండి. దేవుని కొరకు ఓ ప్రత్యేకమైన మందిరం కట్టాలి, దేవుని కొరకు ఓ ఘనకార్యం చేయాలి నేను అనుకున్నానండి. నా సంపద అంతా కూడా దేవుని కోసం ఖర్చు పెట్టాలని. కానీ దేవుడు అన్నాడండి, ఏమన్నాడంటే, ఒరేయ్ నీ చేతులు రక్తముతో నిండిపోయినరా బాబు, ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు యుద్ధాలు చేసి రక్తం సిందించేసావు. వద్దొద్దు, నువ్వు నీ అంక చూస్తుంటే నాకే ఎంతో వద్దొద్దు, నువ్వు మందిరం కడతానికి వెళ్ళలేదు, నీ కొడుకు చేత, నీ గర్భాన్ని పుట్టినటువంటి కుమారుడి చేత కట్టిస్తాను. అలాగండి సొలొమోనుకి చెప్తున్నాడు, అందరిలో చెబుతున్నాడు. ఆ మీటింగ్ పెట్టి మీటింగ్లో అందరూ ఎదుట చెబుతున్నాడు. ఈ 28వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల్లో నేను చదువుతున్నాను 5వ వచనం. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజసింహాసనం మీద కూర్చున్నటకు ఆయన నా కుమారుల్లో సొలొమోను కోరుకుని ఆయన నాతో ఎలాగ సెలవిచ్చను. సొలొమోను కోరుకున్నాడని, ఆ సొలొమోను కోరుకుని చెబుతుంటే సొలొమోను అంటున్నాడు అందరిలో, సభలో ఏమంటున్నాడు 9వ వచనంలో, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఎందరి హృదయాలు? వాక్యం వింటున్న నీ హృదయం, వాక్యం చెప్తున్న నా హృదయం, అందరి హృదయాలు పరిశీలించ. అసలు నా హృదయంలో ఏముందో నా భార్యకి తెలియదు, నా పిల్లలకి తెలియదు. నీ హృదయంలో ఏముందో నీ కుటుంబీకులు ఎవరికి తెలియదు. హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో, నీ హృదయంలో ఏమి చూస్తున్నావో దేవుడు పరిశీలన చేస్తాడు. దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు కొడుకుని అందరిలోనూ, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. ఆలోచనతో కూడా చూస్తాడంట ఆయన. నువ్వేం ఆలోచిస్తున్నావో చూస్తాడంట.
నువ్వు ఈ కార్యక్రమాలు చూస్తావు కదా, చెప్పాడులే అండి అందరూ ఇలాగే మొదలెట్టారని అలాగ పైకి గెంటేసి ఇంకోటి చూస్తూ ఉంటావు. అసలు గ్రహించాలి కదా, నీకు ఖరీదైన ఫోన్ ఇచ్చాడు దేవుడు, నీకు ఖరీదైన సమయం ఇచ్చాడు దేవుడు, నీకు అన్నపానాలు ఇచ్చాడు దేవుడు, నీకు బిడ్డలను ఇచ్చాడు దేవుడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే వ్యాపారం ఇచ్చాడు, తినడానికి ఉండటానికి ఆరోగ్యం ఇచ్చాడు, ఎంతోమంది చనిపోతే నేను బ్రతికించాడు. చూడాలి కదా. నీ ఆలోచన చూస్తాడు దేవుడు, నా ఆలోచన చూస్తాడు దేవుడు, చెప్పి కూడా నేను ఎలాగుంటున్నానని. నీ సంకల్పం చూస్తాడు. సంకల్పం అంటే నువ్వు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం ప్లాన్ చేయాలను, మంచి కార్యాలు చేయాలనుకుంటే చెడ్డ కార్యాలు చేయాలనుకుంటున్నావా? అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనని తెలుసుకుని హృదయపూర్వకముగాను మనసుపూర్వకముగా ఆయన్ని సేవించుము. ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటగా యెహోవా నన్ను కోరుకునే సంగతి మనసునకు తెచ్చుకుని ధైర్యము వహించి పని జరిగించు. ధైర్యం తెచ్చుకో, పని జరిగించు, దేవుని మందిరం పని జరిగించు. ఎంత ఉందనుకుంటున్నారండి? సొలొమోనుకి టన్నులు వచ్చేస్తుంది ప్రతి సంవత్సరం. దావీదు గారికి టన్నులు బంగారం, టన్నులు. అంత బంగారము, అంత వెండి, అంత ఉండి సామ్రాజ్యంలో వాళ్ళు వేలు చూపిస్తే కొన్ని వేల మంది అతనికి వచ్చినటువంటి. మనకి ఏముండదు. కొంచెం ఉద్యోగం ఉన్నదంటే సేవకుల మీద తిరుగుబాటు చేసేస్తాం, మందిరం మీద తిరుగుబాటు చేస్తాం, మనుషుల మీద తిరుగుబాటు చేసేస్తాం. అసలు పిల్లలకి చెప్పం. ఒకవేళ మీటింగ్ పెట్టామంటే గొప్పతనమే చెప్తాం వీడి గురించి. నా కొడుకండి సాఫ్ట్వేర్ అండి, నా కూతురండి డాక్టర్ అండి, నా కొడుకండి ఇంజనీర్ అండి, కలెక్టర్ అండి. ఎందుకు వచ్చినాయి అవన్నీ? కష్టపడి చదివేశాడండి రాత్రి. దేవుడు లేడా నీ కొడుక్కి? నీకు లేడా దేవుడు? సొలొమోను చెప్పాలంటే బోళ్ళు చెప్పొచ్చు. సొలొమోను జాగ్రత్త, దేవుడు ఏదైతే చెప్పాడో నా గురించి, నాకు అనేకమైన కుమారులు ఇచ్చాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈడు కాకపోతే ఇంకో మందిరానికి పోదామనేవాడు ఎవడైనాను, ఇలా లేకపోతే మనమే మందిరం కట్టేద్దామనేవాళ్ళే. అలాంటి కవర్లు కాదు. మందిరం అన్నీ ఎంత ఇచ్చాడు అనుకున్నారు? దావీదు సుమారుగా 20 లారీలు ఇచ్చాడు. 20 లారీలు బంగారం. 20 లారీలు బంగారం. మీరు 29:4 చూస్తే గదుల గోడల మూతకు బంగారు పనికి బంగారు, వెండి పనికి వెండిని పని చేయవారు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపిరి బంగారమును 14,000 మణుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. అంటే అంత ఇచ్చి ఆ మందిరం మీద ఇతనికి ఏం పెత్తనం లేదండి. యాజకులకి, లేవీ వంశానికి. అలాంటి వాడిని దావీదు అంటున్నాడు. దావీదు సొలొమోను అంత హెచ్చరిక చేశాడు అందరిలో. మన పిల్లల్ని హెచ్చరిక చేయం. ప్రార్థన ఎడితే ఈడు ఎక్కడ పోతాడో ఈవిడ ఎక్కడ పోతాడో పోయిన ఉండదు. ప్రార్థన ఇట్టామనుకోండి, కూర కడుగులు ఇట్టేస్తాం గుమ్మం కాడ. ఒకడేమో ఆకులు తెస్తానని పోతాడు, ఐస్ తెస్తానని పోతాడు. మాట అంటారు ఎవడో కూడా. అసలు ఈ దేవుడు ఎందుకు చెప్తుంటే ఎవరు చెప్తుంటే తెలదు. ప్రార్థన అయిపోయాక అప్పుల గురించి చెప్పుకుంటుంటారు. ఏమని? ప్రార్థన ఇట్ట 10,000 అయిపోయినాయి, ప్రార్థన ఇట్ట 15,000 అయిపోయినాయి, ఆ అప్పు తీరలేదు అనుకుంటాం. అలాంటి సోదు మాటలు మానేసి నీ కుటుంబానికి కోసం అందరూ ఉండాలి. అది దేవుని సంతోషపరచటం. దావీదు నా ఇష్టానుసరుడైన మనుష్యుడు, అబ్రహాము నా స్నేహితుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఉత్తినే వచ్చేదండి దేవుడు. ఉత్తినే ఒక మనిషిని అలా సర్టిఫై చేయడు. నేను మనుషుల దయ కోరుకుంటున్నానా, దేవుని దయ కోరుకుంటున్నాను? మనుషులు సంతోష పెడుతున్నాను, దేవుని సంతోష పెడుతున్నాను. దేవుని సంతోషపెట్టే కార్యక్రమాలు చేయి. దేవుని కొరకు బ్రతకటానికి కార్యక్రమాలు చేయి. దేవుని దయను పొందుకోవటానికి కార్యక్రమాలు చేయి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాదిరిగా ఉంచు, మాదిరిగా ఉండు, మాదిరిగా. ఒకసారి మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో మాదిరిగా ఉన్నాడు దావీదు గారు. ఎలా మాదిరిగా ఉన్నాడట? దావీదు గారు ఎలా మాదిరిగా ఉన్నాడు చూడండి ఒకసారి. 13వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 36 చదువుతున్నాను. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరవారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరవారికి సేవ చేసి నిద్రించి. నీ తరములో దేవుని సంకల్ప ప్రకారంగా సేవ చేయాలి. సేవ చేయటం సంచి తగిలించుకుని బైబిల్ ఇచ్చుకుని వెళ్ళిపోతామే సేవ కాదు.
నా సేవకుడైన యోబుని చూసావా అంటారు. యోబు కుటుంబాన్ని బిడ్డల కొరకు అరుణోదయం లేచి ప్రార్థన చేశాడు. నా సేవకుడైన మోషే, నా సేవకుడైన అబ్రహాము, అందరినీ నా సేవకులంటే సంచించుకుని వెళ్ళిపోయేవాడే సేవకుడు కాదు. దేవుని సంకల్ప ప్రకారంగా నువ్వే పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినప్పటికీ నీ కుటుంబంతో పాటు నువ్వు దేవుని సంతోషపరిచేవాడిగా ఉండాలి. సంతోషపరచాలని దేవుని ఎందులో సంతోషపడుతున్నాడు? ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో కోట్లాది దేవదూతలతో దేవుడు ఎక్కువ సంతోషం కలిగి, నీ తర్వాత చెప్పుకోవటానికి చరిత్ర ఉండాలి. దావీదు గురించి లాస్ట్ మాట చెబుతుంది, పరిశుద్ధాత్ముడు చెబుతాడు తన జీవితంలో. ఏమంటాడే 36లో, దావీదు దేవుని సంకల్పం చెప్పిన తన తరం వారికి సేవ చేసి నిద్రించి నీ తరములో సేవ చేయాలి. నీ తరంలో ఎంఆర్ఓ గారండి, లేదా నీ తరంలో ఇంజనీర్ గారండి, నీ తరంలో డాక్టర్ గారండి, సమాధి మీద రాయించుకోకు. వేస్ట్ అవి. నీ తరములో, నీ అడుగు జాడల్లో, నీ భక్తిలో దేవుని సంతోషపరిచేటువంటి కార్యక్రమాలు చేయి. మనుషులు సంతోషపెట్టే కార్యక్రమాలు చేయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, మీ చెల్లి, మీ అమ్మ, మీ యొక్క సహోదరులు వచ్చారయ్యా అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి? నా తండ్రి చిత్త ప్రకారం చేయవారు. ఎప్పుడన్నా అంటామా మనం అలాగా? మనం ఏమన్నా నలుగురు ఉన్నామంటే ఎవరినన్నా ఊరుకోం మనం. దేవుని పనికి పనిచేస్తలేదెత్తున్నాను అన్నాం మనం. అలాంటి వాళ్ళు దేవునికి అక్కర్లేదు. అలాగే మనం ఉండాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుడు సంకల్ప ప్రకారంగా సువార్త పని చేయాలని చూస్తున్నాడు. మరొక ఎపిసోడ్లో మరొకటి చూద్దాం. ఇంతవరకు దేవుని యొక్క మాటలు విన్నా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహింపరచండి, దేవుని సంతోషపరచండి. నీతో పాటు నీ పరిసరాలన్నింటిలో మార్గదర్శిగా ఉండు. వందనాలు.